సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అనంతరం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 1,78,000 పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మీరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నామంటే అది మంచి ఫలితాలు రావనేది నా అనుమానం. కాబట్టి ముందుగా నేను ముఖ్యమంత్రి కోరేది ఒకటే, ఇక్కడ ఎవరైతే రియల్టర్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అందరూ ఎందుకు మీ ప్రభుత్వం మీద విసిగెత్తిపోయారు? మీరు ఎందుకు వాళ్ళని వేధిస్తా ఉన్నారు? ఒకరొకరిని గత సంవత్సరం పాటుగా వేధించని పారిశ్రామికవేత్త లేడు, ఇబ్బందులు పడనటువంటి పారిశ్రామికవేత్త లేడు, అసంతృప్తి వ్యక్తం చేయనటువంటి వ్యాపారవేత్త లేడు. కాబట్టి ఇల్లు చక్కదిద్దుకోకుండా మరి ఇల్లు అలకగానే పండుగ కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి దావోస్ విషయంలో మనం చేస్తా ఉన్నాం. వారు తెచ్చిన పెట్టుబడులు ఎంత, మేము 2 ఏళ్ళు తెచ్చిన పెట్టుబడి ఎంతో, ఎంత వ్యత్యాసంలో చూపించగలిగినాం. పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము. నేను మా ఐటీ మంత్రి గారు వస్తాము. మీరు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా, మాజీ కేటీఆర్ గారు వస్తారా, ఇంకేమైనా ఎక్స్పర్ట్స్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఇది వాస్తవాల మీద చర్చ చేసుకోవడానికి సిద్ధం. పెట్టుబడుల విషయంలో పోయిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, మీరు 10 ఏళ్ల కాలంలో తెచ్చిన పెట్టుబడుల్లో మీ ఘనకార్యం ఏంటో దాన్ని చర్చించుకుందాం.